to thank this whole team, Andy. They've taken care of me like a small baby. I'm very grateful and lucky to be playing Kirti. I'm very excited, as you all can see. I can't even talk. So my character is completely something that crush మీకు క్రష్ ఉంటారు కదా కాలేజెస్లో యూ ఆల్ కెన్ రిలేట్ టు మై క్యారెక్టర్ యశస్వి సార్ ఐవ్ థ్యాంక్ యూ సో మెనీ టైమ్స్ బట్ ఎప్పుడూ సరిపోలేదు ఆ థ్యాంక్స్ అండ్ దీపక్ తన్వి I've made new friends, I can say, and promotions low. They have become so close to me that I can talk my personal things to them. Um, and our producers, they were very friendly. They never bothered anyone on the set. They used to come and sit and just watch what is happening, and they were so cool. And am I forgetting anyone? I'm forgetting everyone. Okay, music Radhan sir. Sir, me music vinnaka they're completely on loop. Naku na playlist lo I rarely listen to music, but me songs ma ammaku telusu nenu enta vintunanu. Tanu champestunna songs play chesi and help no Sham sir, I'm sorry. Thank you Sham K Naidu sir. నన్ను బాగా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అంతే అనుకుంటా ఇంకెవరైనా మర్చిపోతే ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ థ్యాంక్ యూ ఐ నేను వచ్చిన వెంటనే మీడియాకి హాయ్ చెప్పాను లేదా ఓకే మీడియా థ్యాంక్ యూ అగైన్ ఫర్ కమింగ్ అండ్ వీ వాంట్ యువర్ సపోర్ట్ మా అందరికీ మీ లవ్ సపోర్ట్ ఎవ్రీథింగ్ కావాలి వీఆర్ డిమాండింగ్ ఇట్ సినిమా పెద్ద హిట్ చేయాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ముఖ్య అతిథులుగా వచ్చిన కోనా వెంకట్ గారికి, త్రినాథరావు గారికి, కిరణ్ అబ్బవరం గారికి మై హార్టీ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విత్ మై గ్రాటిట్యూడ్ ఐఎమ్ జస్ట్ థింగ్ థ్యాంక్ యూ. ఈ సినిమా ఒక చిన్న సినిమాగా మొదలు పెట్టామండి. ఈ సినిమా ఎందుకు అసలు ఇలాంటి సినిమా ఎందుకు ప్రొడ్యూస్ చేశానని చెప్పి నాకు చాలా క్వశ్చన్స్ వచ్చాయి. అసలు అంటే ఇప్పుడు ఏవైతే మనం బ్యానర్స్ వేసామో, పోస్టర్స్ వేసామో అవి చూసి చాలా మంది అన్నారు సినిమా తీసాం అనుకున్నాం, కానీ ఇలాంటి సినిమా ఎందుకు తీసావు, అసలు సిద్ధార్థ రాయ్ ఏంటిది ఎక్సెంట్రిక్ సినిమా, ఏలో సినిమా ఉంది, ఎందుకు అడల్ట్ సినిమా అలాగా ఎందుకు తీసావు అని. ప్రతి ఒక్కరిలో ఈ ఎక్స్ట్రీమిజం ఉంటుంది అనుకుంటున్నాను. కిరణ్ అబ్బవరం గారిలో ఎక్స్ట్రీమిజం నాకు కనిపిస్తుంది, ఆయన వర్క్లో ఆయనకున్న ఎక్స్ట్రీమిజం కనిపిస్తుంది. అలాగే ప్రతి క్యారెక్టర్లో కూడా ఒక కైండ్ ఆఫ్ ఎక్స్ట్రీమిజం ఉంటుంది. సో యూ కెన్ ఈజీలీ రిలేట్ టు దట్ క్యారెక్టర్. ఎక్స్ట్రీమిస్ట్ ఈజ్ సమ్ వన్ హూ కెన్ ఈజీలీ రిలేట్. సో అందుకని ఈ క్యారెక్టర్ నాకు చాలా నచ్చి, సినిమాలో ఆ డెప్త్ నచ్చి నేను ఈ సినిమాకి ఓకే అన్నాను. అండ్ యశస్వి గారు రియలీ ఎలా అయితే చెప్పారో అలాగే సినిమాని తీశారు, రూపుదిద్దించారు. నేను ఎలా అయితే ఇమాజిన్ చేసుకున్నానో ఆయన నాకు స్టోరీ చెప్తున్నప్పుడు సేమ్ అదే రకంగా ఈ స్టోరీని తీశారు. కాబట్టి ఈ స్టోరీకి ఇంత పేరు వస్తుంది, ఈ స్టోరీ గురించి మాట్లాడుతున్నారు. అయితే ఈ సినిమా ఒక బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్ అండి. సిద్ధార్థ్ రాయ్ అనే అసలు టైటిలే పవన్ కళ్యాణ్ గారు పవర్ ఉన్న టైటిల్, సిద్ధార్థ్ రాయ్ టైటిల్. సో యాక్చువల్లీ నేను థ్యాంక్ చేయాలి మైత్రి ఫిలిమ్స్కి. ఓకే, మా శ్యామ్ వల్ల మైత్రి ఫిలిమ్స్ వాళ్ళు ఆల్రెడీ రిజిస్టర్ చేసిన టైటిల్ని మాకు ఇచ్చారు. వీ షుడ్ రియలీ థ్యాంక్ Maitri Films for giving us this title, Siddharth Roy. It really meant for us a lot because that name itself has got that power. ఓకే, ఆ పవర్ ఉన్న ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేసి ఆ పవర్ ఉన్న క్యారెక్టర్ని ఈరోజు మీ ముందుకు తెచ్చి ఇంత బాగా తీసిన, మంచి విజువల్స్ ఇచ్చిన డిఓపి అంటే టెక్నీషియన్స్ ఎటువంటి విధంగా కూడా దీనికి తక్కువ చేయలేదండి. డిఓపి గారు శ్యామ్ కే నాయుడు గారు, ప్రొడ్యూసర్ డిఓపి అనుకోవాలి. నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ముఖ్య అతిథులుగా వచ్చిన కోనా వెంకట్ గారికి, త్రినాథరావు గారికి, కిరణ్ అబ్బవరం గారికి మై హార్టీ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విత్ మై గ్రాటిట్యూడ్ ఐఎమ్ జస్ట్ థింగ్ థ్యాంక్ యూ. ఈ సినిమా ఒక చిన్న సినిమాగా మొదలు పెట్టామండి. ఈ సినిమా ఎందుకు అసలు ఇలాంటి సినిమా ఎందుకు ప్రొడ్యూస్ చేశానని చెప్పి నాకు చాలా క్వశ్చన్స్ వచ్చాయి. అసలు అంటే ఇప్పుడు ఏవైతే మనం బ్యానర్స్ వేసామో, పోస్టర్స్ వేసామో అవి చూసి చాలా మంది అన్నారు సినిమా తీసాం అనుకున్నాం, కానీ ఇలాంటి సినిమా ఎందుకు తీసావు, అసలు సిద్ధార్థ రాయ్ ఏంటిది ఎక్సెంట్రిక్ సినిమా, ఏలో సినిమా ఉంది, ఎందుకు అడల్ట్ సినిమా అలాగా ఎందుకు తీసావు అని.
ప్రతి ఒక్కరిలో ఈ ఎక్స్ట్రీమిజం ఉంటుంది అనుకుంటున్నాను. కిరణ్ అపవరం గారిలో ఎక్స్ట్రీమిజం నాకు కనిపిస్తుంది, ఆయన వర్క్ లో ఆయనకున్న ఎక్స్ట్రీమిజం కనిపిస్తుంది. అలాగే ప్రతి క్యారెక్టర్ లో కూడా కైండ్ ఆఫ్ ఎక్స్ట్రీమిజం ఉంటుంది. సో యూ కెన్ ఈజీలీ రిలేట్ టు దట్ క్యారెక్టర్. ఎక్స్ట్రీమిస్ట్ ఇస్ సమ్ వన్ హూ కెన్ ఈజీలీ రిలేట్. సో అందుకని ఈ క్యారెక్టర్ నాకు చాలా నచ్చి, సినిమాలో ఆ డెప్త్ నచ్చి నేను ఈ సినిమాకి ఓకే అన్నాను. అండ్ యశస్వి గారు రియలీ ఎలా అయితే చెప్పారో అలాగే సినిమాని తీశారు, రూపుదిద్దించారు. నేను ఎలా అయితే ఇమాజిన్ చేసుకున్నానో ఆయన నాకు స్టోరీ చెప్తున్నప్పుడు సేమ్ అదే రకంగా ఈ స్టోరీని తీశారు. కాబట్టి ఈ స్టోరీకి ఇంత పేరు వస్తుంది, ఈ స్టోరీ గురించి మాట్లాడుతున్నారు. అయితే ఈ సినిమా ఒక బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్ అండి. సిద్ధార్థ్ రాయ్ అనే అసలు టైటిలే పవన్ కళ్యాణ్ గారి పవర్ ఉన్న టైటిల్, సిద్ధు సిద్ధార్థ్ రాయ్ టైటిల్. సో యాక్చువల్లీ నేను థ్యాంక్ చేయాలి మైత్రి ఫిలిమ్స్కి. ఓకే, మా శ్యామ్ వల్ల మైత్రి ఫిలిమ్స్ వాళ్ళు ఆల్రెడీ రిజిస్టర్ చేసిన టైటిల్ని మాకు ఇచ్చారు. వి షుడ్ రియలీ థ్యాంక్ మైత్రి ఫిలిమ్స్ ఫర్ గివింగ్ అస్ దిస్ టైటిల్ సిద్ధార్థ్ రాయ్. ఇట్ రియలీ మెంట్ ఫర్ అస్ అ లాట్ బికాస్ దట్ నేమ్ ఇట్ సెల్ఫ్ హెస్ గాట్ దట్ పవర్. ఓకే, ఆ పవర్ ఉన్న ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేసి, ఆ పవర్ ఉన్న క్యారెక్టర్ని ఈరోజు మీ ముందుకు తెచ్చి ఇంత బాగా తీసిన, మంచి విజువల్స్ ఇచ్చిన డిఓపి అంటే టెక్నీషియన్స్ ఎటువంటి విధంగా కూడా దీనికి తక్కువ చేయలేదండి. డిఓపి గారు శ్యామ్ కే నాయుడు గారు, ప్రొడ్యూసర్ డిఓపి అనుకోవాలి. ఈ విజువల్స్ అందించకపోయింటే ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. రదాన్ మ్యూజికల్, రదాన్, ఇట్ వాజ్ అ రియల్ పెయిన్ వర్కింగ్ విత్ రదాన్. బట్ ద మ్యూజిక్ వాట్ హి హస్ గివెన్ ఇస్ అంటే ఆ పెయిన్ ఇంకా ఇంటెన్సివ్ పెయిన్. అది రెండు డిఫరెంట్ కార్నర్స్ ఆఫ్ పెయిన్స్ అవి. ఆయనతో వర్క్ చేయడం ఒక పెయిన్, ఆయన వర్క్ ని ఆస్వాదించడం ఆ పెయిన్ ఇంకోలా ఉంటుంది. సో ఈ సిద్ధార్థ్ రాయ్లో ఉన్న పెయిన్ అంతా ఆయన పాటల నుంచి వచ్చిందే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ రదాన్ గారు. మీరు ఇచ్చిన మ్యూజిక్ ఇస్ మార్వలస్. వీ హ్యావ్ డన్ వెరీ గుడ్ మ్యూజిక్ ఫర్ దిస్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వర్క్. ఈ అంటే ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకొని ఎక్కడ ఏది జరిగినా అసలు ఎక్కడ టైం 55 days లో షూట్ కంప్లీట్ చేస్తారండి. సో ద టీమ్, ఐ రియలీ థ్యాంక్ ద ఎంటైర్ టీమ్, టెక్నీషియన్స్, ఎవ్రీ వన్. ఓకే, విత్ మై హార్ట్. మీరు లేకుండా ఉంటే సినిమా అయ్యేది కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మా యాక్టర్స్ ముగ్గురు దీపక్ యాక్టింగ్ మీరు అసలు ఈ సినిమా చూసిన తర్వాత దీని ఫస్ట్ డెబ్యూ ఇది అనే ఫీలింగ్ మీకు వస్తుంది. ఎందుకంటే డెబ్యూలో అయితే ఆయన చేయలేదు. ఇట్ ఈస్ లైక్ మార్వలస్. 3 shades ఆ క్యారెక్టర్లో, ఆ 3 shadesలో డిఫరెంట్ లుక్స్, ఆ 3 shadesలో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, ఆ మూడిట్లకి ఈక్వల్గా న్యాయం చేసాడు దీపక్. అండ్ దీపక్, థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు నీలాంటి యాక్టర్ దొరకకపోయింటే సిద్ధార్థ అయ్యేది కాదు. థ్యాంక్ యూ. అండ్ తన్వి, ఇన్ ద సేమ్ వే షీ హెస్ కాంప్లికేటెడ్ దీపక్. She has got some shades in her character too, and her action, she's so natural. Tanvi, thank you very much. You were very natural in the movie. I never felt that you were actually acting. Thank you very much. And her character is a very beautiful character. She complements Siddhartha in a very good way. Okay, so thank you very much. Me andarki all the best. Thank you very much for your support. Thanks, and Oh, I'm very excited. This character that I'm playing, Indu, is very special to me. Nannu nammi ee character ichina director Yashashvi garu, thank you so much. I'm really grateful. I got this character so early on. I was not expecting. It's such a meaty character, such a vibrant, dynamic. It has so many range, such an arc, and I got to play Indu. So I'm really thank you, sir. I thank you so much, and I would like to compliment you for your passion, your guts, your instincts. It's amazing that how he wrote these characters, how he believed in them, how he brought them in front of the screen. So I am really, it's commendable. And our producers, they were like a rock. They were like our fathers. Producers were fathers, director was mother. So thank you, Jaya ma'am, Funny sir, Pradeep sir, Sham sir, Yashashvi sir as well. Everyone who has been so supportive. Our whole direction team who's sitting there not ready to come forward. Thank you so much, Ramana sir. Everybody supported us a lot. Sham K. Naidu Garu, he does not need any
intro. He himself is a brand, is a name, and it's enough. I shouldn't say more about him, but I should really thank him that he was part of this movie. He made us look so beautiful. He made the movie look so beautiful. Our music director Radhan Garu చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. సో you can see, you saw the BGM, you saw the songs. I fell in love with all the songs, and majorly Chaliya Chalu. Breakup songs are my thing. So thank you Radhan sir, thank you all the team, editor sir, Praveen Pudi garu. Editors are someone who make or break the movie at the end, and he for sure did a great job editing. I saw what I saw, and I can say it is a great edit. So thank you everyone who has put in their efforts. My co-actors, the supporting cast. Is anyone present here? Cast, crew, no one? So I just would like, if you're watching, the other co-actors, the supporting cast, you've done a lot of hard work too. I wish after Siddharth Roy you get many more opportunities. Idi manaspurtiga korukuntunnanu. So I really, really admire everyone's work, everyone's support. And finally, Siddharth Roy, finally the day is here. Tomorrow, 23rd February, we are coming in the theaters. I'm shivering, my heart is beating very fast. I'm very nervous, I'm very excited, feeling all the emotions, just like Siddharth Roy. And last but not the least, my hero, Deepak. I really wish you all the very best, and I've seen you work so hard for this movie with so much passion, and I'm sure people will see that too. And I really wish after this a great things come for you, and you've been just a great support, a great co-actor. So और क्या बोलूं बस thank you so much. Please watch our movie Siddharth Roy. We've done a lot of hard work. It is made with lot of love, passion, tears, blood, literally blood. You can ask Deepak. And Maku mi andari support, love, blessings, Josh, everything we need from you. So thank you. Watch us on 23rd February. Thank you. అంత నర్వస్గా ఉన్నా చేసుకొని పెళ్లి చేసుకొని పిల్లల్ని కనేసిన తర్వాత ఎక్కడో ఆ సినిమా పిచ్చి నన్ను నిలబడినివ్వలేదు సార్. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడిని, ఒక 12 ఏళ్ళు చేశాక ఇంక ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అవ్వలేనని ధైర్యం చేసి మా మిస్సెస్కి డిస్కస్ చేసి కన్విన్స్ చేసి వచ్చాను. ఐ థ్యాంక్ మై వైఫ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఆమె సపోర్ట్ లేకపోతే ఈరోజు నేను ఇక్కడ లేను. బికాస్ ఒక మంచి సెటిల్ ఫ్యామిలీ నుంచి అన్నీ వదిలేసి సినిమాల్లోకి వెళ్తా అంటే ఎవరు పంపించరు. రియల్లీ థ్యాంక్ యువర్